నేను చెప్పింది ఏంటంటే మనం సరిపోతే ఏమి పట్టిపోంపు లేదు. మనం చేసిన క్రియలే మనతో వస్తాయి. మంచి చెడులు అంతే. మనం చేసిన మంచి వస్తాయి, చెడు వస్తుంది. అక్కడ ఆ తీర్పులో మనం మంచి చేస్తే గుంపులోకి వెళ్ళిపోతాం, చెడు తింటే అక్కడ గుంపులు ఇంకా అంత మీ అందరికి బాధ, నాకు బాధ తెలుసు. అంటే చెప్తున్నాం, చెప్పేవాడు వినేవాడు లోకాడు, మా క్రిటిక్స్ వినేవాడు. మీరు ఎంత చెప్పారో చెప్తాను చెప్పుకోడు, వినేవాడు పాప అలా వింటుంటాడు. అది మీకు చేత కదా కానీ మాకంటే బాగా బోధించగలం. అది సేవకుడిగానే అంటారు. నా తోటి సేవకులు ఉన్న దైవజనులు నాకు తెలియదు కానీ నేనేమంటానంటే మీకేం తెలియదని కాదు. ఈ వాక్యం ఏంటంటే అనుదినము మనల్ని నూతన పరుస్తుంటుంది. మీకు ఒకసారి గుర్తు చేస్తుంటుంది అన్నట్టు. ఆధ్యాత్మిక స్థితిలో మిమ్మల్ని ముందుకి ఈ వాక్యం ఏం చేద్దంటే ప్రేరేపించి ఆ పరలోక రాజ్యానికి సమీపంగా చేస్తుంటుంది. సిలువ జాతి కుడుకులు ఏంటంటే సిలువ సమీపంగా మనం నడవాలి. ఏదో ఆచారంగా 40 రోజులు ఉపవాసం పెట్టుకున్నాం, ఆదివారాలు లేదు, ప్రతి ఆదివారం పునరుద్ధానమే, ఆదివారం మనం ఉపవాసం లేదు. ఈ 40 దినాలు 46 దినాలు ఇష్టతో 47 దినాలు 6 దినాలు తీసేసి 40 దినాలు పెద్దలు చాలా మంచిది. ఇది ఒక ఆధ్యాత్మిక బలపడినందుకు ఎప్పుడు ఉపవాసం చేస్తారు. కొంతమంది మధ్యాహ్నం రాత్రి వరకు చేస్తుంటారు, కొంతమంది ఉదయం మధ్యాహ్నం వరకు చేస్తుంటారు. మెట్టికైతే ఒక తపన, దేవుని పూజించాలి, ఆరాధించాలి, బైబిల్ చదువుకోవాలి, నిష్ఠగా ఉండాలి, ఒక తపన. చాలా మంచిది ఇది చాలా మంచిది అని నిచ్చు. ఇంకా నేను ఏమంటానంటే బుధవారం శుక్రవారం కాకుండా రోజు మార్చుకుని ప్రతిరోజు చేసుకుని ఇంకా మంచిది. అని బుధవారం ఉపవాసం చేస్తుంది, శుక్రవారం బైబిల్ చదువుతుంది, ఆ దినమే మళ్ళీ సిలువ ధ్యాన కూడికి. అరే ఎన్ని దినాలు జరిగే సిలువ ధ్యాన కూడికి అంటే లెక్క ఏంటంటే ఏమన్నా మా సండే అన్నాడు ప్రతిరోజు సిలువ ధ్యాన కూడికి అయిపోతున్నాడు. ప్రతిరోజు అంటే బుధవారం పెట్టారు, శుక్రవారం పెట్టారు, రోజు ఉపవాస కూడిక, శుక్రవారం ఏమో క్లాస్, ఇంకేం సినిమాధ్యాలు కూడా ఒక అనిల్ గారు సినిమాలు పెట్టున్నారు. అదే నేను నిర్భయంగా నేను దేవుడి సన్నిధిలో ఇలాగే చెప్తున్న మాటలు ఉంటాయి. ఎవరికి కష్టం కలిగినా మీరు తప్పు చేసినట్లేదు, మీకు ఆసక్తిని పెట్టుకుని చాలా మంది ఇంకో పెట్టుకోండి. అనుదినము ముందు చెప్పాను. మా గృహంలో ఖాళీ లేకపోతే ఆయన మాట, ఆయన పర్మిషన్ తీసుకొని రాజకీయ పెట్టుకొని చెప్పారంట. ఆయన పర్మిషన్ తీసుకొని పని లేదు నాకు, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా రెడీగా ఉంటాడు. అమ్మా ప్రైజ్లో మాట అయిపోయి కదండి. ఇంకా ముందుతున్న మాట ఆగనిగా ఈ బండి పరిగెడతా ఉంటుంది. చాలా సంతోషం. మా కోడలు స్వరూప గొల్లి స్వరూప గొల్లి నాన్నగారిని నేను మొన్న మా అన్నయ్య గారి పాప సుధాకర్ గారి పాప వాళ్ళ మనవరాలు విజయాలు వేయటం నామకరణం పోయి వాళ్ళ నాన్నగారిని కలిసాం. 15 నిమిషాలు సుమారు మాట్లాడాను. నో ప్రాబ్లం. ఇది ఉన్న ఎన్ని మంచి మాటలే, దేవుని మాటలే ఎక్కడికి కావాలి, నో ప్రాబ్లం. నా లాభం పని లేదు, దేవుని అరుడియా ఏం పర్లేదు. చాలా బోధకం చెప్పి వాక్యంలోకి వెళ్ళాలి. ఎవరన్నా వాక్యం క్లాస్ టీచర్ చెప్తారంటే ఒక పొద్దుగా చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తారు. ఎక్కడైనా సరే క్లాస్ టీచర్లు వెళ్తారు, మేము పాఠనకి వెళ్తారు. మా నాన్నగారు గురించి మన శుక్రవారం మమ్మల్ని దర్శించి అంతకుముందు కలిసారు 1 వారం క్రితం. మా పాపని ఇక్కడే రాజమండ్రి మన ఆంధ్రప్రదేశ్ లిమిట్లో ఉంటే సంబంధం కళ్ళ కూడా ఉంచుకొని నాకు కూతురు దూరం పంపించండి అదే కూతురు ప్రేమ. అయితే దేవుని సంకల్పం ఏంటో తెలియదు కానీ ఆశించుకోవాలి. మాకు మాకు ఎలా ఉంటుందంటే రోజున చేసుకో ఉంటుంది. అయ్యింటో తెలియదు. బాప్టిస్ట్ సియాసి చేసుకుంటుంది అక్కడ. ఇప్పుడే దేవుని మహాకాదు కానీ ఆశించుకోవాలి. మీ కోవిడ్ గారు అప్పుడు నూతన క్రైస్తవులు కాబట్టి మేము తెలుసుకుని తర్వాత మేము నూతన కాబట్టి అండి మనం దేవుని ఉన్నాం కాబట్టి సంబంధించండి ఎవరు చెప్పారు. మీరు చాలా మంచి పని చేశారు. అక్కడ పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం అది పూజారా. హల్లెలూయా. మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు, సంఘం గురించి చెప్పండి. మీరు ఎవరైనా చెప్తేనే నేను అత్యంతం చెప్పుకోవడం కాదు కానీ పూజార సంఘం గురించి చెప్పాలి. సయస్గా చెప్తూ ఈ సంఘంలో మా సంఘ ప్రారంభించి ఆనవాయితీ ఉంది. ఎవరికైనా ఆరోగ్యం పొంది కుటుంబం తిరిపిపోను. ఆ రోజుల్లో అక్కడే ఉండేవారు. వాళ్ళు ఎడితే ఎడుపు, నవ్వుతే నవ్వు, వాళ్ళు తింటే మేము తినేవారు. సంఘ బ్రాహ్మణులు అలా ఉన్నది. ఈ సంఘం ఎంత పడపడింది ఈ రోజు ఎలా నిలబడింది అంటే కారణం అది ఆ ప్రేమ, దేవుడు పెట్టిన ప్రేమ. హల్లెలూయా అని చెప్పేసి అంటే ఆయన మహాకృప వల్ల అది వాళ్ళ తల్లిదండ్రులు కాదు కానీ మా కుమారుడు గారు బాగా కాదు కానీ కుమార్తె మంచి విశ్వాసి విశ్వేశ్వరంలో దూరం సంఘంలో బైబిల్ క్లాస్ నడుపుతుంది, బైబిల్ చేర్పడుతుంది, సండే స్కూల్ నడుపుతుంది. ఆధ్యాత్మిక చింతనలో కుమార్తె ఉంది. 70,000 సాలరీ తెచ్చుకున్నా కూడా వదిలేసి భర్తతో వెళ్ళిపోవాలని చెప్పేసి భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడుంటే వాకింగ్ చెప్తుంది. చాలాసార్లు దేవుడికి చెప్తున్నారు. పెళ్లి వచ్చేసరికి మీరు
ఒకవేళ అనుకూలం కలిగితే తప్పకుండా తీసుకోమని చెప్పేసి ఆయనకి నేనే ఇప్పుడు 10 సార్లు అనుకూలం తప్పకుండా కలిసి ఉండాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇదారా చక్కగా భర్త ఉద్యోగం దొరుకుతుందా లేదా ఏమి లేదు, భర్త రమ్మన్నాడు, వచ్చింది. హల్లెలూయా, వచ్చింది. సంఘం ఉంటుందా అంటే ముందే తెలిసి కూడా పూజాతులు ఇక్కడ సంఘం ఉంది, మీ చిన్నమామ ఇక్కడ సంఘం అక్కడ ఏర్పరిచారని చెప్పేసి దేవుని కృపల్లో సంఘంలో దేవుడు నిలిపాడు. అమ్మ తల్లిది పోదు తేనెలు ప్రవహించే కారణాలు లాంటిది పూజాతులు ఇక్కడ సంఘం. ఇది సంఘము కాదు, ఒక కుటుంబము. సంఘం పక్షాన ఒక సేవకుడిని చెప్పేది ఏంటంటే మీరందరూ మా పిల్లలు అంతే, బయట మీ అందరూ మాకు పిల్లలు. హల్లెలూయా, మహిమకరణం కాక వాక్యం ప్రార్థించిన వాక్యం. పరమదాసుడి తండ్రి, సర్వశిఖాధారకర్త, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, గొప్ప దేవ, నీ బంగారు పాదాల వందనాలు తెలుస్తున్నానండి. ఈ సాయంకాల సమయంలో నీ ప్రియకుమారుడు యేసయ్య ప్రసన్నత ఈ స్థలంలోను మా హృదయం నిలుపు తండ్రి, ఆరాధనలో వరకు తండ్రి ప్రభువా కృప చూపితే నీ మా మహిమాత్మే తండ్రి ఆరాధన జరిపించుకున్నా తండ్రి. వాక్య జన సమయంకి వచ్చిన తండ్రి ప్రభు నిలబడి మాట్లాడతాను నేను బట్టి వాడిని తండ్రి ప్రభు. నీవే నాలో ఉండి తండ్రి ప్రభు ఆధ్యాత్మిక చింతన కలిగజేసే పరిశుద్ధ వాక్యం ఇక్కడ ప్రచురపరచుకొని ప్రార్థిస్తున్నాను. వింటున్న మా ప్రియులందరూ కూడా తండ్రి వినగల మనస్సు దయచేయని ప్రార్థిస్తున్నాను. గ్రహించగల హృదయం కూడా దయచేసి మెట్టికి తండ్రి ప్రభావ వారికంటే ఎక్కువగా బోధించే నేను గ్రహించదండి. వాక్యానుసారము మేము జీవిస్తూ పిల్లలకు బోధించే మంచి మనస్సాక్షి సేవకులుగా నాకు కూడా దయచేయమని, వాక్యం ఫలభరితంగా తండ్రి ప్రభావ ఇదిగో తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రవహింపచేయమని తలడేసిన ప్రతి పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏమన్నా మహిమకరం కాక పరిశుద్ధ వాక్య ధ్యానంలోకి వెళ్దాం పిల్లరా. ఈ దిన వాక్య ధ్యానం ఏంటంటే నిత్య జీవము. అమ్మా అందుకే కదా భూమి మీద మన ఆరాటం పోరాటం. నిత్య జీవం అంటే నిరంతరము జీవించే జీవం, నిరంతరము జీవించే జీవితం అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనమాట. దీనికి ఎండ అనేది లేదు, ఎప్పుడూ జీవిస్తాం. ఆకాశం భూమి గతించిపోయినా కూడా ఉంటామా? దేవుడి మాటలు గతించిపోవు. దేవుడు చెప్తున్న మాటలు ఇది నిత్య జీవము. నిత్య జీవం అంటే దీని సారాంశం. క్రైస్తవ జీవితానికి పరమాత్మ సారాంశం ఏంటంటే నిత్య జీవమే దానికి ప్రాతిపదిక. క్రైస్తవ జీవితానికి సారాంశం పరమాత్మ నిత్య జీవము. క్రైస్తవులకు ఉన్న ఒక నిబంధన కానీ, ఒక గురు కానీ, ఒక ప్రాముఖ్య ఉద్దేశం కానీ, సంకల్పం కానీ నిత్య జీవములో పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అది మన ఆశ. అందుకని చాలా వేడిగా ఉంది, ఏసీ బంద్ చేయట్లేదు, నేను వచ్చి అన్నీ రెడీ చేస్తాం అనుకున్నాను కానీ కావలేదు. ప్రతికి ఏదైనా దాని సమయం రావాలి. సరే ఏదైనా సమయం వస్తే అన్ని పూర్తి అవుతుంది. అంతేగా ఆ సమయం వస్తే ఒక మందిని కొట్టుకున్నావు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం పిల్లలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త నూతన నిబంధన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచన భాగంలో భక్తుడు పరిశుద్ధాత్మ పేరుడే అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎవిడియే. హల్లెలూయా, అద్వితీయ సత్యదేవుడకు నిన్ను అంటే తండ్రిని యెహోవాను, తండ్రి పంపిన యేసుక్రీస్తును ఎరువిడియే నిత్య జీవం. నిత్య జీవానికి పరమాత్మది. అద్వితీయ సత్యదేవుడైనా అద్వితీయుడైనా అయినా సత్యవంతుడు సత్యదేవుడు అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఏవిడియే నిత్య జీవం. దేవుని మహిమ కలుగును గాక. అదే యోహాను సువార్తలో 13వ అధ్యాయం 16వ వచన భాగంలో ఇలా పరలోక రాజ్యము అందరికంటే ఈ నిత్య జీవం అంటే అందరికీ కాదు వాక్యం తేడాలని చెప్తుంది. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచన భాగంలో దేవుడు లేకుండా ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు ఎందుకు విశ్వసించే ప్రతి వాడును నిత్య జీవం నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మీకు అనుగ్రహించును. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, లోకంలో అందరినీ ప్రేమించాడు, లోకంలో అందరినీ నడిపించాడు. ఆయన ప్రేమలో ఏమీ అరమరికలు లేవు. అందరినీ లోకంలో ప్రతి ఒక్కరిని, ఎందుకంటే ఆయన స్వాస్థంతో చేశాడు. ఆయన మళ్ళీ తీశాడు. ఆయన జీవాయుని రాజప్రాంతంలో ఉన్నాడు. ఆదాము ఒక జీవిగా భూమి మీద అందరూ తెలుసు. మళ్ళీ ఆదికాండ తర్వాత సాటిగా సహాయంగా అమరించాడు. నేను మహిమగా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు యేసయ్యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసయ్య మనకు అనుగ్రహించాడు.
చేసే మనకి అనుగ్రహించు. అందుకే అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసయ్యను ఎరుగుటి నిత్య జీవన వాక్యం తేటగా మనతో మాట్లాడేది వినుబాబు కాదు కదా. వాక్యం మాట్లాడుతున్నాడు, వాక్యం పెడుతున్నాడు, దేవుడు వాక్యం మాతో మాట్లాడదని చెప్పేసి మీరు చక్కగా మనసు పెట్టి వినాలి. హల్లెలూయా. అసలు బాగున్నానా? రైతులా చాలా సంతోషం, చాలా సంతోషం. రైతులు దేవుని మహిమ కలుగును గాక. అయితే అపోస్తలుడైన పౌలు మంచి ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక దైవభక్తుడు గారు కదా పౌలు గారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచ్చిన భాగంలో అమ్మా కావున మేము అదే చేసినమ్మా కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే ఈ శరీరము. బాహ్య పురుషుడు కృషించుచున్న ఈ శరీరం కృషించుకోవాల్సిందే కదండి. ఇదరా మనం మరణించిన మట్టిలో కలిసిపోతుంది కదా, శిథిలమైపోతుంది కదా. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంటే రోగాలతో కృషించిన, అనారోగ్యంతో కృషించిన ఇదరా ఈ బాహ్య పురుషుడు కృషించుచున్నాను. హల్లెలూయా. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా. మనం దినదినము నూతన పరచాలి. అందుకే దినదినము మనం దేవుళ్ళలో గడపాలి. ఒక చర్చకి వచ్చే సమయం లేకపోతే ప్రతిరోజు ఆనందం పెట్టుకుని ఎంత మంది వస్తారు? 7 రోజులు ఆనందం పెట్టుకుని ఎంత మంది వస్తారు కదా సాయంత్రం? చెప్పండి, మీరు చెప్పండి, కొన్ని మీరు చేసి చెప్పండి. మాకేం తప్పదు కానీ మేము ముగ్గురు వస్తాం. తప్పని పరిస్థితి ఏం చెప్తాం, అలా అయిపోయింది క్రైస్తవ సమాజం. తప్పదు కానీ మరి షాకులు మేము రాకపోతే మీరే వస్తారు కదా. మందరి కాసేవాడు కాపరి ఉండకపోతే మీరు ఎలా వస్తారు అసలు? అంటే ఎంతమంది రాదు కదా, ఎంతమంది రాదు కదా. డ్యూటీ నుండి రాకపోవచ్చు, ఏదో ప్రత్యేక పనులు నుండి పని ఉన్నాడు అనేది చెప్పరు. అసలు పని చెప్పరు. ఏమో పని ఉందంట అంతే. ఆ 18 సేవ కూడా చెప్పాలి. అదేవిధంగా చెప్పాలి కదా. ఎందుకంటే సేవకుడు ఇప్పుడు ఎందుకు రాలేదమ్మా అంటే ఈ విషయం చెప్పాలి, హృదయంగా చెప్పాలి. సేవకుడు ప్రార్థన చేస్తాడు. సేవకుడి విశ్వాసం మంచి సంబంధం, అది తండ్రికి కుమారుడు మంచి సంబంధం. దేవుని మహిమ కనుక అంతరిక్ష పురుషుడు దినదినము నూతన పరిపాలించడం. 16, 17, 18. మేము అదృశ్యమైన వాటిని చూడక అంటే మేము దృశ్యమైన వాటిని చూడక అంటే మన క్రైస్తవులు మనం దృశ్యమైన వాటి నుండి మనకు కనిపించే లోకం మీద మనం దృష్టి పెట్టకూడదు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన నిదానించి చూస్తున్నాము. నిదానించి మనం దేని అదృశ్యమైనది మన కంటికి కనబట్లేదు పల్లకి రాజు. దాని మీద మన గురి పిలిపి నిదానించి చూడాలి. దాన్ని నిదానించి చూడాలంటే పల్లకి రాజు అది కనిపించింది మీకు. వాక్యాన్ని నిదానించి ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యం నిదానించి ధ్యానించాలి. మన చూపు వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. సేవగా చెప్పడం పర్లేదు మీకు. మీరు కన్నీటితో వాక్యం అడగండి. నాకు ఏం తెలియకపోతే బైబిల్ పట్టుకోండి. దేవుడు మీకు చెప్తాడు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. వాక్యం దాన్ని మాట్లాడుతాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు అక్కడ నిలబడినంతే పక్క వచ్చాడు సేవకుడు, అది బాబు సేవకుడు మొదలు పెడతాను అంటే మేము గొప్ప చెప్పుకోవాలా. దేవుని దృష్టిలో తారతమ్యం దేనికి? సంఘంలో కాపాడి తండ్రులు అంటారు. మాకు ఇచ్చే స్థితి మాకు ఇచ్చేది కదా. చక్కగా మేము కూర్చుని మీకు ఎందుకు కూర్చున్నారు? అందుకని ఇంకా మాకు ఇంకా అందుకని ఏమి ఇచ్చించుకోవాలి సంఘంలో మేము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకని మేము ఏమి ఇచ్చుకోవచ్చు కదా. అది మీకు గౌరవం అనేది మీ హృదయాన్ని మా మీద కలగాలి. మీ హృదయాన్ని మా మీద కలగాలి. ఏదో పైపైకి ప్రయత్నాలు అంటే అది మీ తర్వాత వెనకలు మీరు ఏమనుకున్నా ఆ దేవుడికి తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదే విశ్వాసం హృదయాన్ని రావాలి. సేవకుడు గౌరవం మేము తెచ్చి పెట్టుకుంటే రాదని అక్కడ అదే చెప్పాను సంఘంలో. అదే చెప్పాను నేను. తెచ్చి పెట్టుకుంటే రాదు గౌరవం. ఇదరా విశ్వాసం హృదయం నుంచి పరిచర్య చూసి సేవకుడు అంటే ఇలా ఉండాలని వాళ్ళ హృదయం నుంచి రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అమ్మా చదవమ్మా. క్షణమాత్రముండు చులకరి శ్రమ. ఆవిడ క్షణ మాత్రమే కదండి. 2 సంవత్సరం ఉందండి ఆవిడకి శ్రమ వచ్చింది. దేవుడు అనుమతితేనే మనకి శ్రమ వస్తుంది. ఆయన అనుమతి లేదు మన జీవితంలో వ్యాధి రాదు, ఏమి రాదు. ఆయన అనుమతి ఇచ్చేవాడు ఆయనే, గాయపరిచేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే. క్షణమాత్రముండి చులకరి శ్రమ కోసం ఏదో తమ బాధ చేసుకుని ఏదో వచ్చేసింది.
ఊర్లో ఉందంట, మా ఊర్లో ఉందంట, ఇక్కడ ఐసీలో ఉందంట, ఇంకా చావు బతుకులో ఉంది, ఏడుపులు వరకు అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అమలాపురం నుంచి 2 కార్లు, కాకినాడ నుంచి 3 కార్లు, రాజమండ్రి నుంచి 2 కార్లు, ఆ రావులపల్లి 3 కార్లు, ఏదో మినిస్టర్ అవుతున్నప్పుడు అది క్యాన్వే లాగా ఎయిర్పోర్ట్కి. అదే నేను చెప్తాను మీకు, నేను ఏదో అయిపోయిందని. ఎంత కష్టం కలిగిన ఇంటికి చెప్పండి. నా దేవుడి పాదాల దగ్గర మొదలుపెట్టుకున్నాం. మీలాంటి విశ్వాసం చెప్తే నా తోడు చెప్పలు చెప్తాను ప్రార్థన చెప్తే. అల్లెలుయా. ఇంటికి మాత్రం తెలియపోతుంది, ఎందుకంటే దూరంగా ఉన్నాం మన పిల్లలు. మనం దూరంగా ఉన్న వాళ్ళ బాధ పెట్టి దేనికి ఏమైపోయింది. అదే క్రైస్తులు మన నిరీక్షణ ఏంటి? మన దేవుడు మనకి అండంగా ఉంటాడు, మన దేవుడు మనం స్వస్థపడతాడు, ప్రతి విపత్తు నుంచి ఆయన మనల్ని దక్షిణాత్మకి పైకి లేపుతాడు. అదే మన నిరీక్షణ. క్షణమాత్రుడు ఈ చులక అమ్మా చదువు. హల్లెలూయా. ఈ శ్రమ అంట మనకి అంతకంటే శ్రమ కంటే ఎక్కువగా నిత్యముండు మహిమ భారం మనకి ఏం చెప్తుందంట. అందుకే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం మన కొరకు ఎదగనగా మన కొరకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధాన పేరు. అతని భుజం మీద ఏముంది? రాజ్యభారం. వీళ్ళకి దినదినము ఏముంది? అపొస్తలుల గారికి మనకి ఆ బృందానికి మహిమ భారము. దినదినం వాళ్ళ హృదయంలో ఇచ్చిపోతుంది అంటే మహిమ భారం. ఆ మహిమని చూడాలని పరలోక రాజ్యంలో కనుమూస్తే ఆయనతో సంతోషించాలని చెప్పేసి అపొస్తలులు చేస్తున్న మాటల మీద ఎంత ఆధ్యాత్మిక లోతైన మర్మాలు ఇందులో ఉన్నాయి కదా. దినదినం ఆ మహిమ భారం. వారికి ఆ భారం వారి గురించే కాదు, వారితో సమాజాన్ని కూడా ఆ మహిమలోకాన్ని నడిపించాలని చెప్పేసి, ఆ నిత్య జీవానికి నడిపించాలని చెప్పేసి దినదినము వాళ్ళ మహిమ భారము హెచ్చుకుతుంది. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక అందరూ తింటారు. అది ముందు చెప్తాను, ప్రతి ముందు మాట చెప్తాను మీకు. జాగ్రత్త కథలు చెప్తున్నాను అనుకోవద్దు. ఇదారా ఇది శరీరము ఇదారా క్షయమైంది. ఇదారా క్రీస్తులో ఉంటే అక్షయంగా మారుతుంది. క్షయమైన శరీరము క్రీస్తులో ఉంటే అక్షయంగా మారుతుంది. పునరుద్ధరణ యేసు వచ్చినప్పుడు అక్షయతను సంతరించుకుని మనం పరలోక రాజ్యం, ఆ తీర్పులోకి వెళ్తే పరలోక రాజ్యం. అయితే ఈ క్షయమైన శరీరం కోసం నేటి సమాజంలో ఎంత తపనండి, ఎంత తపన. వృద్ధాప్యం వచ్చిందంటే మృతం నటించకూడదని చెప్పేసి ఎంత ప్రతి ఒక్కరికి కూడా శరీరం చాలా ప్రేమ. యవనస్తుల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా 80 సంవత్సరాలు వచ్చినా 90 సంవత్సరాలు వచ్చినా మోడీ చూడండి ఎంత కోటి చేసుకుంటాడు. 90 సంవత్సరాలు కూడా ఏంటంటే ఆ వృద్ధాప్యానికి ఎవరో ఉదయం అది ఒప్పుకోదు. ఇంకా నూతనేమో, ఇంకా నూతన ఎప్పుడు నూతనేమో. యెహోవా కోసం ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు. వారు పక్షురాజు యవనములే పైకెగుదురు, అలాగే నడిచెదరు, సమస్యలుగా పరిగెత్తుదురు. హల్లెలూయా. ఎప్పుడు అయితే పిల్లల క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా క్షయమైన దాని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి, అక్షయమైన దాని గురించి మనం మనసు పెట్టాలి. అక్షయమైన ఆ మహిమలో మనం మనసు పెట్టాలి. ఒక ప్రోడక్ట్ ఒక ఆయన తెలియజేసాడు యూఎస్లో. అది ఎలా ఏంటంటే పసిపిల్లలాగా అయిపోతుంది కూతురు సరే. ఆ ప్రోడక్ట్ ఎప్పుడైతే అమ్ముడైపోతుంది. ఆ వేరే కంపెనీలో కోర్టులో కేసేసారు. ఎంత ఆ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. వేరే కంపెనీ వాళ్ళు కేసేసారు. ఆ ప్రోడక్ట్ విపరీతంగా అమ్ముడైపోతుంది, అందరూ పోయేద్దాం. అది కోర్టు నిర్ధారణ చేసింది ఏంటంటే మొదలు తగ్గిపోతే ఎవరంలాగా మొత్తం కనిపిస్తుంది, శరీరం కనిపిస్తుంది, కానీ అది శాస్త్రమైనది కాదు. కొంతవరకే అది. హల్లెలూయా. ఎంతవరకు? ఒక పెయింట్ వేసే వరకు ఒక వారం 10 రోజులు ఉంటుంది కాలం. మామూలే కదా, మళ్ళీ ఏమైతే తెలిపోతుంది. అంతేనంటారా? అంతేనా? మానవుడు ఏం చేయగలడు? నిత్య జీవాన్ని మానవుడు ఇవ్వగలడా? నేను చెప్పేది ఏంటంటే చాలా ఏంటంటే నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాలి. అద్వితీయ సత్యదేవుడిని యెహోవాని ఆయన పంపిన యేసుక్రీస్తుని పంపుకుంటే తిరుగుడియే నిత్య జీవం అది. అయితే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే విషయం ప్రోడక్ట్ మంచిదే కానీ అది తాత్కాలికము. హల్లెలూయా. ఈ భూమి మీద మన జీవితము తాత్కాలికము. మన జీవితం ఏంటంటే ఎక్కడ ఉంటుంది, అందుకే మనం పరీక్షించుకోవాలి. లెట్స్ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ భాగంలో. కాబట్టి ప్రతి ఒక్కరు తను పరీక్షించుకోవాలి. ఇక్కడ వాక్యం పెడతా, మీరు అందరినీ గమనించలేదు, ఈ వాక్యం చూస్తారు లేదో.
సంఘం వచ్చి మనం ఎలా ఉన్నామని పరీక్షించుకోవాలి. హల్లెలూయా. పరీక్షించుకునే స్థితిలో మనం ఉండాలి. మన సేవకులు చెప్పక్కర్లేదు, తోటి విశ్వాసం గురించి చెప్పక్కర్లేదు, మనం ఎలా ఉన్నామని మనకి తెలిసిపోతుంది. ప్రభువుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తీయండి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50-54 వచ్చారు. మనసు పెట్టారు. సహోదరులారా, నేను చెప్పేది ఏమనగా, రక్తమాంసములు ఈ రక్తమాంసములు దేవుని రాజ్యమును అమ్మా సంతరించుకోలేము. నేను క్షయత అక్షయతను సంతరించుకోవద్దు. క్షయతి అక్షయకి చాలా తేడా ఉంది. మంచి చెడు క్షయత అక్షయతను సంతరించుకోలేదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రింతుము. నిమిషములో ఒక రెప్పపాటున కడపోగానే మనం హల్లెలూయా. చాలా బాగుంటుంది. చదవదేమో ప్రభుత్వ చదవదండి. నిమిష మాత్రంలో రెప్పపాటున మనం ఏరా మార్పు చెందము. బోరమోగును అప్పుడు మృదులు అక్షయగా లేపకూడదు. హల్లెలూయా. బోర్ ఎప్పుడైతే మోగుతుందో ప్రభుత్వ పర్యంతము మనం అక్షయలుగా మనం లేపడతాం. అక్షయమైన శరీరం ధరించుకుని మనం లేపడతాం కదా. దేవుని మహిమ కలుగును గాక. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 44 నుంచి 50 అంతటా యేసు ప్రభు చూడండి, ఆయన ఆవేదన చూడండి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా అందరూ వినాలి అన్నమాట. ప్రభువే బిగ్గరగా చెప్పాడు. అంతటా యేసు బిగ్గరగా ఇట్లను నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు. హల్లెలూయా. నా యందు విశ్వాసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన. అందుకే అద్వితీయ సత్యదేవుడగు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు నిత్య జీవము. హల్లెలూయా. అంతటా యేసు బిగ్గరగా ఇట్లను నా యందు విశ్వాసించువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచున్నాడు. ఆగమ్మా, యోహాను సువార్తలో మాట ఉంటుంది. ఒక అధ్యాయంలో ఎవడు నువ్వు ఎప్పుడు నువ్వు తండ్రి ఎత్తుకోలేదు. ఆయన రొమ్మును ఆనుకున్న ఆయన అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచను. అంటే ఎవడు ఎప్పుడును తండ్రిని చూడలేదు, ఆయన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడు యేసే ఆయన బయలుపరచను. అంటే మనం యేసుని చూస్తే తండ్రిని చూసినట్టే. యేసు ఎంతమంది చూసారు మీరు? ప్రశ్నలు వెళ్ళిపోయి ఇప్పుడు సంఘంలో ప్రశ్న అడిగించారు. వాక్యాన్ని ధ్యానించి చూస్తే, వాక్యాన్ని గైకుంటే మీరు యేసుని చూసినట్టే. మనం యేసయ్య తండ్రిలో నిలుచున్న ప్రకారం మనం యేసయ్యను నిలుచుంటే యేసయ్యను చూసినట్లే, తండ్రిని చూసినట్లే. హల్లెలూయా. అందుకని మొత్తం సువార్త 5వ అధ్యాయంలో అంటాడు ప్రభు, ఇదిగో వాక్యాన్ని భయపెట్టుకున్నదే హృదయ శుద్ధి కావద్దని వారు దేవుని చూసి చెప్పేసి. యేసయ్య దేవుళ్ళో తండ్రి అని నిలుచున్నా, మనం యేసయ్యను నిలుచుంటే మనం దేవుళ్ళో నిలుచున్నట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు ముందుకి. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నువ్వు చీకటిలో నిలిచి ఉండనట్లు ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో ఉండకున్నట్లు, నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకములకు వెలుగుగా వచ్చిన వెలుగుగా ప్రకాశమయముగా ఆయన జన్మించుడు సర్వలోక సైన్య సమూహం భూమి దిగిపోయింది. ఆ వెలుగు ఎప్పుడు ఎవరు చూసుండ్రు? ప్రధానమంత్రి పుట్టినరోజు వెలుగు దిగలేదు కనుక సర్వలోక సైన్య సమూహము భూమి మీద దిగొచ్చేసిందండి. సజీవుడైన దేవుడైనా హల్లెలూయా. సజీవుడైన దేవుడు మనం ప్రకటిస్తున్నాం. పునరుద్ధానం ఇప్పుడు ఎన్నో ఇష్టం మనం చూస్తాం. పునరుద్ధాన శక్తిని పొందుకుని వాక్యం బోధించి ఎలా ఉంటుందంటే శక్తిగా వాక్యమే. వాక్యంలో శక్తి ఎలా ఉంటుందండి పిల్లల? ఆ ముగింపులో మాట చెప్తాను నీకు. ముగింపులో మాట వాక్యంలో శక్తి ఎలా ఉంటుందంటే మన ఆత్మీయ జీవితాలు నింపారు చేద్దాం పిల్లలు. దేవుని మహిమ కలుగును గాక. అమ్మా, ఎవడైనాను నా మాటలు వినియు
వాటిని కైకొనే మీరు మాటలు అమ్మా, మీరు వింటున్నారు మాట నేను వింటున్నాను, చెప్పేది నేను వింటున్నాను, మీరు వింటున్నాను. మీరు చదువుతారు బైబిల్, నేను చదువుతాను. మనకి తెలిసింది కూడా విని కూడా గైకెనకపోతే నేను అతనికి ఆయన తీర్పు తిట్టడం రాలేదా? ఆయన తీర్పు తిట్టడం ముందు సారాసం ఏంటంటే ఆ తీర్పు తినమన ఆయన సాక్షికుంటాడు. అక్కడ మనందరూ బట్టి ఆయన మాట బట్టి అక్కడ తీర్పు జరుగుతుంది. మీరు చదివితే ఏసే మాట బట్టి అక్కడ తీర్పు జరుగుతుంది. ఆయన తీర్పు తిట్టడం రాదు లోకానికి, అందరినీ రక్షించే పల్లవ రాజ్యాన్ని నడిపించడానికి ఆయన వచ్చాడు భూమి మీదకి. తండ్రి మాట చెప్పిన తండ్రి ఏం చెప్తే చేసాడా? తండ్రికి ఏది భూమి మీద ఏ ఆశ్చర్యకారం చేసినా, ఏ అద్భుతకారం చేసినా, ఏమైనా చనిపోయే నాదం లేదు కూడా తండ్రిని మహింపతిగా ఏమి చేయలేదు. తండ్రిని మహింపతిగా మనం ఎక్కడికి వెళ్దామంటే పరుగు టైం అయిపోయిందంటే ప్రాంతీయ మహింపతి వెళ్తాం. మనం వెళ్తే సంతోషమే, అదే మేము వెళ్తాం. వేసరా మంచి మంది కూడా ముట్టుకోం, ప్రార్థన చేతిగా ఏం పని చేయమని ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తండ్రి నా మహింపంచాడు సాక్షాత్తు అయినా వ్యవహారం 17 అంటాడు, 17 అంటాడు. తండ్రిని నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మహింపడుతున్నాడు. తండ్రి ఏం పని ఇచ్చాడు సంపూర్ణ. అయితే మనం మరి మనకి ఇచ్చిన పని మనం ఎంతవరకు చేస్తాం కదా. అందుకని అడిగాను, ప్రతిరోజు ఆనందం పెట్టి మొత్తం రాస్తాడు. హల్లెలూయా. మీరు అనొచ్చు ఆయన దేశానికి ప్రపంచానికి లక్ష్యాలకు వచ్చిన పని పాటలు వేసేకి, లేకపోతే సంపూర్ణ సేవకులు ఉన్నారు వాళ్ళ చేత కదా మనకి ఏంటి అని అంటారా? కాదు కదా. సమయాన్ని మనం అనుకూలపరచుకోవాలి. సమయాన్ని మనకున్న సమయం తప్పకుండా మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇష్టపడితే కష్టం అనిపించింది. ఇష్టపడితే ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానం దేవుడు ఏదో విధంగా మార్గం తీసుకెళ్ళి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇదారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం భాగం. మన పాపం మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా చేయడం. హల్లెలూయా. మనం చేయవలసిందంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి. నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు, నాలో ఏ పాపం లేదు అనుకునే వాళ్ళే చాలా మంది క్రైస్తవులు ఎక్కువ. ఎప్పుడైతే బాప్తిసం పొందామో సంఘంలో చేర్పడో నాకు పల్లక రోజు వచ్చి గ్యారెంటీ అంటాడు. అంతే ఎవరికైనా పల్లక రోజు కూడా క్రైస్తవులు అందరికీ కాదు. అది ఎంతమంది అయితే అద్వితీయ సత్యకుమారుడైన యేసు ప్రభుని ఆయన ఒప్పుకుంటారో, ఒప్పుకుని ఆయనలో వాక్యానుసారం జీవితారో వారికి పల్లక రాజ్యం. హల్లెలూయా. మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. సమస్త దుర్నీతి నుండి ఏముండదు. ఇంకా మనలో కల్మసము ఇంకా ఏమి ఉండదు. మనలో ఏ పాపం ఉండదు. ఆయన పరిశుద్ధ రక్తంలో మనం ఉదక స్నానం చేద్దాం, పవిత్రులుగా మారిపోతాం. మీద ఆ పరలోక రాజ్యాన్ని మనం చదువుకున్నాం. అయితే పాపములు ఒప్పుకుని విడిచిపెట్టువాడు వర్తిల్లును. అన్ని కప్పు పెట్టుకుంటే ఏమవుతుంది కదా అన్నాను. కానీ దాని ఎదిగిదా ఎప్పుడు కూడా మన పాపాలు మనం కప్పు పెట్టుకోకూడదు కదా. మనిషి ముందు దాయొచ్చేమో, నేను మీ ముందు దాయొచ్చేమో, మీరు నా ముందు దాయొచ్చేమో, దేవుని ముందు ఎవరు ఏమి దాయలేరు. హల్లెలూయా. ఎవరో లేకపోతే చీకట్లో పాపం చేసి ఈ గోడల సాక్షి ఉంటాయి. హల్లెలూయా. ఈ గోడలు 4 గోడల సాక్షి ఉంటాయి. ఎవరు చూడలేదు కానుకుంటే ఇదరా. అందుకే మన పాప అనుదినము మనం అలా పెట్టుకోవాలి. ప్రభు యొక్క శిలువ ధ్యాన సమీపంలో మనం ప్రవేశించాలి. ఆ ధ్యానంలో మనం పండుతున్నటువంటి పరిశుద్ధ దినాల్లో అనుదినం మనం నలగొట్టుకోవాలి. తండ్రి మా పాపం కోసం నలగొట్టబడ్డవాళ్ళు హృదయంలో మనకి ఎలా ఉంటుంది ఆ వేదన, శిలువ దృశ్యాన్ని మన ముందు ఎప్పుడు కూడా ఉంచుకుంటే కదా మన పాపంలో ప్రవేశించమే. మన మనసు వినదే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను రాసిన పత్రిక 1:7 అధ్యాయం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అయితే ఆయన అంటే యేసయ్య వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచేయాల. యోహాను సువార్త 1:7 వచ్చావు చెప్పారా? ఆయన అంటాడు ఆయనలో జీవముండు నా జీవ మనుషులకు వెలుగే ఉండును. ఆయనలో జీవం ఎవరు? యేసయ్యలో జీవము అంటే ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఆయనలో జీవము నా జీవ మనుషులకు వెలుగు. మనం కూడా వెలుగులో నడిస్తే
అప్పుడు ఆయనతో మనం అన్యోన్య సహవాసము గల వారంగా ఉంటాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకి వెలుగే ఉంది, లోకానికి వెలుగే ఉంది. ఆ వెలుగులో మనం నడిస్తే యేసయ్యతో అంటే దేవునితో, సాక్షాత్తు దేవునితో మనం అన్యోన్య సహవాసంగా, అన్యోన్య సహవాసం నూతనంగా వివాహం అయింది. వెరీ గుడ్ అమ్మా. అది బాగా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటాం. దేవుని మహిమ కలుగును గాక. వారైనా మనమైనా చాలా అన్యోన్యంగా ఉంటాం. తర్వాత పిల్లలు పుడతారు. ఇదే ప్రేమ పిల్లల మీదకి వెళ్తారు కదమ్మా. సంసార జీవితంలో దైనందిక కుటుంబ జీవితం ఇది కామన్ కదా. అయితే ఇది మంచిదే. పిల్లల్ని ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి. వాళ్ళ మీద చెప్తున్నారు కదా, ఈ తల్లిని సన్మానంగా చెప్తుంది. అందరిని మనం ప్రేమించాలి. అయితే అంతకంటే ఎక్కువగా మనం ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. యేసయ్యతో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి. అందుకే దినదినము మనం మూత్రపరచబడాలి. దినదినము వాక్యం ద్వారా ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమైతే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రంగా చేయను. ఎప్పుడు ఆయన వెలుగులు ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులు నడిచి ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారు ఉంటే మనం ఇలా ప్రతి పాపము పవిత్రంగా మనం చేస్తాడు. అదే నిత్య జీవం. మన పవిత్రులు మనకి ఇంటిగా మనం పొందుకునేది ఏంటి? నిత్య జీవం. ఎప్పుడైతే మనం పవిత్రంగా మారిపోయామో పరిశుద్ధులుగా ఉన్న లోకం ఏంటిది? లోకం మన అశాశ్వతం. పరిశుద్ధంగా ఉన్న లోకం పర్లకు రాజ్యమే. నిత్యము యుగాలు దేవునితో సొంత కైనసం ముగిస్తాను. 5 minutes అమ్మా. ఏ టైం తీసుకుని కైనసం ముగిస్తాను. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం భాగం. క్రీస్తు మీలో ఉన్న ఎడల పలుమార్లు మీరు చదవండి వచ్చే వాక్యాన్ని. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది. హల్లెలూయా. క్రీస్తు మనలో ఉంటే శరీరం పాప విషయం మృతమైనా పిల్లరా, మన శరీరం పిల్లరా నీతి విషయమై జీవం కలిగి ఉంది. దేవుని మహిమ కలుగాక. మన ఆత్మ నీతి విషయమై శరీరం మృతమైపోద్ది. క్రీస్తు మనలో శరీరం పాప విషయం మృతమే కానీ మన ఆత్మతో నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. స్తోత్రం. రోమీయుల రాసిన పత్రిక అదే అందులోనే 6:23 వచ్చుకోవాలి. పాపముల జీతం మరణము, అయితే హల్లెలూయా. పాపం వల్ల వచ్చింది మరణం. పాపం వల్ల సంభవించింది మరణం పేద. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము పేద. కృపాకాలము ఉన్న పేద. ఆయన కృపావరం ఏంటంటే పాపం వల్ల వచ్చింది మరణము పేద. పాపం చేసి చనిపోతే నిత్య నరకాగ్ని. అయితే దేవుని కృపావరం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కృపాకాలంలో ఉన్నాం. వాక్యం ఏర్లై పడుతుంది. టీవీలోనూ ఎక్కడ చూసినా వాక్యమే, ఎక్కడ చూసినా మహాసభలే. ఇదరా కృపాకాలంలో ఉన్నాం. ఇదరా ఈ కృపాకాలం ఈ వాక్యాన్ని మనం సాత్వికంగా మనం అంగీకరించి మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి మనం ఉంటాం. మన పాపాలనే అన్నింటి నుంచి ఆయన లేదా పవిత్రులుగా చేస్తారు. మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తారు దేవుని. అందుచేత ప్రియులారా ఈ కారణం చేత, ఈ హేతువు చేత పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి, అయితే దేవుని కృపావరం యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం ఈ హేతువు చేత. అందుచేత యాకోబు భక్తుడు రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ భాగం. అందుచేత అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మారి లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల జీవవాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. పాపముల జీవితం మరణం కాబట్టి దేవుని కృపాకాలంలో ఉన్నాం. ఆయన దేవుని యొక్క కృప వల్ల యేసయ్య మనకి నిత్య జీవం కాబట్టి ఈ హేతు చెప్పారు. యాకోబు అంటాడు అందుచేత సమస్త కల్మసమును మనలో కల్మసం విర్రవీగుచున్న దుష్టత్వమును మారి. విర్రవీగుతున్నట్టే విర్రవీగుతుంటే నేనే గొప్ప అండి. అంతలా తెలుసు
అంతే నాకు తెలిసి ఎవరికి ఏం తెలియదు అన్నది విరవేగటం. మనకు కలిగిన దాన్ని బట్టి విరవకూడదు, మనకున్న స్థితిని బట్టి విరవకూడదు, మనకున్న బంధువర్గం బట్టి విరవేయకూడదు. అతిశయితే దేవుని బట్టి దేవుడి సంఘం బట్టి అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల జీవవాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా, శక్తి గల జీవవాక్యం సాత్వికముతో. సాత్వికులు దాన్ని లేదా భూలోకం సంస్కృతి భూలోకం సంస్కృతి సాత్వికులు ఎప్పుడు కూడా మనుషుల హృదయాలు ఎప్పుడు స్థిరస్థాయి ఉంటుంది. అందుకే ఈ జీవవాక్యాన్ని నీ భూలోక నాటుబడి ఆత్మ రక్షింపడు శక్తి కలిగి జీవవాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. హృదయపూర్వకంగా మనం అంగీకరించాలి. అలా అంగీకరించి ఈ వాక్యానుసారం మనం జీవిస్తే తప్పకుండా అందించే జీవాన్ని మనం స్వాతంత్రించుకుంటాం. అటువంటి కృపలో సంఘాన్ని దేవుడి భద్రపరిచి కనుక ఈ మాటలు దేవుడి మీటిలో మీ హృదయంలోను నా హృదయంలోను ఫలప్రదం చేయగలరు. ఆమె సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానము మీ హృదయ తలంపులకు యేసుక్రీస్తు మూలముగా కావలియండి. మిమ్మల్ని సంరక్షించి కాచి కాపాడి